చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ ఏయ్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. సో ఒకసారి అందరి చేత చెప్పించేద్దామా? సో ఒకసారి అందరూ గట్టిగా సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ ఏయ్. ధనా, నాకేమనిపిస్తుంది అంటే ఒకరితోనే ఫన్ జనరేట్ అవుతుంది అంటే ఇద్దరిని తీసుకొస్తే ఇంకెంత ఫన్ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు నా టీం నుంచి నేను ఒకరిని తీసుకొస్తాను, నీ టీం నుంచి నువ్వు ఒకరిని తీసుకురా. మేడం మీరు రండి. రావట్లేదు, మీరు అందరూ చెప్తే వస్తారేమో. రావాలి రావాలి రావాలి. మీ టీం తీసుకొచ్చారు, మా టీం నేను తీసుకురావద్దా? అంటే మేము ఫాస్ట్ గా ఉంటాం కాబట్టి తీసుకోవచ్చుకో మరి. మేడం మీరు వచ్చేయండి. మేడం మీ పేరు మేడం? అనురాధ. మేడం మీ పేరు? రత్న. అనురాధ గారికి రత్న గారికి మధ్యన ఫైట్ పెట్టబోతున్నాం, అంతేనా? నేను ఎక్కడైనా అన్నానా? అదే కదా ప్లాన్. ఇద్దరు కలర్ఫుల్ గా ఎంత బాగా ఫ్రేమ్ లో సెట్ అయిపోయారు, పాలు పాలు లాగా. నేను డికాషన్ లో ఉన్నాను, నువ్వు బ్లాక్ కాఫీలో ఉన్నావు. మన గురించి మనమే చెప్పుకుంటే బాగోదులే. వాళ్ళు చెప్పట్లేదు కదా అని. ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. సో మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి చెప్పు బుజ్జి కన్నా. మేడం మీరు చెప్పండి. కొంచెం 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 చెప్పండి, పర్లేదు. ఈ రోజు కొంచెం చెప్పండి, రేపు కొంచెం చెప్పండి. మీరు కొంచెం చెప్పండి, మిగతా కొంచెం రత్న గారు చెప్పేస్తారు. చెప్పు బుజ్జి కన్నా. ఫస్ట్ రౌండ్ లో మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆషాఢ మాసం అంటే ఏంటి మేడం? హిందీ. బాయ్ గర్ల్ మ్యారీడ్ 1 month, హస్బెండ్ ఫ్యామిలీ వైఫ్ ఫ్యామిలీ, నో మీటింగ్ నో డేటింగ్. వై? విమెన్ నీడ్ హాలిడే. ఉమెన్ నీడ్ హాలిడే. యాక్చువల్ గా ఆషాఢ మాసం అంటే ఆడవాళ్ళకి సెలవు కావాలంట. వావ్, చాలా మంచి సమాధానం చెప్పారు. సరే రత్న గారు మీరు చెప్పండి, ఆషాఢ మాసం అంటే ఏంటి? ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళను విడివిడిగా ఎందుకు ఉండాలంటారంటే, ఆషాఢ మాసంలో వాళ్ళు కలిస్తే పిల్లలు ఆషాఢ భూతులుగా పుడతారు. ఆ నెలలో మంచి సమయం కాదు. సో దట్ అందుకని మన పూర్వీకులు ఆషాఢంలో కలవకూడదని పెట్టారు. తెలుసుకో ఈ విషయం. తెలుసుకోకుండా పెళ్ళైన మీ ఆయన కలడానికి వెళ్తే ఆవిడెవరు చెప్తున్నాడు, భూతాలు దెయ్యాలు పుడతాయంట. ఆయన ఆల్రెడీ ఒక బూత్ ఉన్నా ముందుగానే ఉందిలే. అంటే మా మమ్మీ డాడీ. సో లేట్ చేయకుండా నెక్స్ట్ రౌండ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మన నెక్స్ట్ రౌండ్ పేరు వచ్చేసి డ్రామాలు చాలు. డ్రామాలు చాలు రౌండ్ లో మీకు ఒక టాస్క్ ఇస్తాం కళ్యాణి గారు. ఆ టాస్క్ ఏంటనంటే, ఇప్పుడు మీ బ్రదర్ కి మీరు ఫోన్ చేసేసి, పుట్టింట్లో నన్ను నానా కష్టాలు పెట్టేస్తున్నాడు మా ఆయన, నేను అర్జెంట్. పుట్టింట్లోని, మెట్టినింట్లోని, పుట్టుక ఇంటికింట్లోని, ఏదో చెప్పు నీకు నచ్చింది. నాకు నచ్చింది నేను చెప్తాను, నీకు నచ్చింది నువ్వు తీసుకో. అర్థమయ్యేలా చెప్పు, ఏం చెప్పినా. అత్తారింట్లో నన్ను రాచి రంపాలు పెట్టేస్తున్నారు, నేను అర్జెంట్ గా పుట్టింటికి వచ్చేస్తున్నానని మీ బ్రదర్ కి కాల్ చేసి చెప్పాలన్నమాట. మీ బ్రదర్ కి పెళ్ళైంది కదా, మీ ఆడపడుచు గారు ఒప్పుకుంటారా లేదా అనేది కాల్ చేసి కన్విన్స్ చేయండి. మీరు ఎలాంటి పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఎరగ తీసేస్తారంటే ఇప్పుడు కూడా చెప్పండి ఒకసారి. నాకు ఇది తగ్గేదేలే. రఘు, ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లోనే ఉన్నాను. ఏం లేదు, నేను ఇంటికి వద్దాం అనుకుంటున్నా. ఏమైంది? మీ బావతో చాలా విసుగొచ్చిపోయింది నాకు. ఏమైంది? బాగా ఏం చేశాడు? మంచోడే కదా బా. చాలా సతాయిస్తున్నాడు రఘు, నాకు ఇంక అవ్వట్లేదు అసలు. అరే ఏమైంది? లేదు రఘు, చాలా టార్చర్ పెడుతున్నాడు, అసలు నాకు అవ్వట్లేదు ఇంకా. మనం మాట్లాడదాము. ఇది నీకు ప్రాబ్లం అయితే చెప్పు, నేను వేరే దగ్గరికి వెళ్ళిపోతా మరి. మేడం ఓటీపీ చెప్పండి మేడం. క్యాబ్ రెడీగా ఉంది. వచ్చేసి ఏం పర్వాలేదు, నువ్వు ఎక్కువ ఆలోచించద్దు, మనం కూర్చొని మాట్లాడదాం. ఓకే సరే, వచ్చేస్తున్నాను. నువ్వు సూపర్. అసలు మీ బ్రదర్ పేరు రఘునా? రఘు. వావ్ సూపర్. అసలు ఇలాంటి బ్రదర్ అందరికీ కూడా ఉండాలన్నమాట. నువ్వు పెళ్ళి అయిపోయిందని నాకు ఎప్పుడో తెలుసు. పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు. ఎందుకు గుర్తు చేస్తుంటావు నువ్వు ఇలాంటి? నా కోసం కూడా ప్రపంచంలో ఎవడో ఒకడు పుట్టే ఉండుంటాడు అనమాట. మేబీ వాడు భయ్యా ర్యాపిడో మాత్రం కాదు. ఓకే అయితే 2 ప్లేట్ పానీపూరి ఇక్కడే ఉంది. నేను ఇంకా పెళ్లి కూడా చేసుకోను అనమాట. వద్దు, నేను ఇక్కడ నుంచి
చెప్పాలన్నమాట. సో లేట్ చేయకుండా మన థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. మన థర్డ్ రౌండ్ పేరు నీ గూడు చెదిరిందా. ఎస్. మీ మనసులో మాట అమ్మాయి చెప్తుంది, మీరు ఒరిజినల్ మాట చెప్తారనమాట. ఎక్కడి నుంచి మీరు రండి మేడం. మీ పేరు భవానీ. భవానీ మేడం. మీరు క్వశ్చన్ అడగండి మాధవి మేడం ని. ఇన్నర్ వాయిస్ నేను చెప్తాను, ఒరిజినల్ వాయిస్ మాత్రం మాధవి గారు ఇన్నర్ వాయిస్ నువ్వు చెప్తావు లేదో తర్వాత చెప్పు, ముందు మేడం క్వశ్చన్ అడగని. హాయ్ మాధవి. హాయ్ భవానీ. ఐ లైక్ ద కలర్ మాధవి. సారీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. శారీ బాగుందని చెప్తున్నావా, అలా నా శారీ హైలైట్ అవుతుందని నీకు నువ్వు ఎక్స్పోజ్ చేసుకుంటున్నావా? ఏంటి మేడం మీరు అడగాలి. మేడం ఒరిజినల్ వాయిస్ అలా ఉంటుంది, మనం ఏం చేయాలి. ఇప్పుడు యాక్చువల్గా మేడం ఇన్నర్ వాయిస్ ఏంటంటే నన్ను ఇరిగించారు కదరా మీరు తీసుకొచ్చి అన్నట్టు. మాధవి మొన్న పనసకాయ బిర్యానీ పంపించారు కదా, చాలా బాగుంది మాధవి. మళ్ళా చేసినప్పుడు పంపించండి మాధవి. మొత్తం తినేసాము మా ఇంట్లోని. మీ అందరి కోసం, మన అందరి ఫ్రెండ్స్ కోసం ప్రేమ రంగం నుంచి చేశాను భవాని. అది సో నైస్ ఆఫ్ యూ. వచ్చే వారం కూడా మా ఇంట్లో భోజనాలు అన్ని కానిచ్చేద్దామని, నువ్వు మాత్రం ఖాళీగా వీకెండ్ అంతా ఎంజాయ్ చేద్దామనే కదా నా పనసకాయ బిర్యానీ బాగుందని చెప్తున్నా. ఏం చేస్తానులే, ఈసారి కూడా పంపించేస్తాను. మన కిట్టి పార్టీ ఎప్పుడు మాధవి? నెక్స్ట్ కిట్టి పార్టీ నెక్స్ట్ మంత్. ఈవిడంటే పని పాట లేకుండా ఖాళీగా ఉంది, నాకేం పని లేదనుకుంటుందా ఏంటి కిట్టి పార్టీలకి రావడానికి? నాకు సంబంధం లేదు, నేను మామూలుగా అడిగాను. మీ ఇద్దరి మధ్యన ఫైట్ పెట్టడం కోసం అయితే మేము ఈ రౌండ్ పెట్టలేదు, ఏదో మా అంతే. సో థ్యాంక్ యూ మేడం. చాలా బాగా మమ్మల్ని అందరినీ ఎంగేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు కూడా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. సో ఒకసారి అందరి చేత చెప్పించేద్దామా? సో ఒకసారి అందరూ గట్టిగా సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ ఏయ్. ఇక్కడ అందరూ బ్యూటిఫుల్ లేడీసే ఉన్నారు. ఆ బ్యూటిఫుల్ లేడీస్ లో ఒక మంచి బ్యూటిఫుల్ లేడీని మనం తీసుకొద్దాం. సరే నువ్వే తీసుకురా, నేను కళ్ళు మూసుకుంటా. నువ్వు కళ్ళు మూసుకోకపోయినా మూసుకున్నట్టే కనిపిస్తుంది కదా, మూసుకొని అవసరం లేదు. రెడీ 1 2 3 4 5 6 7 వచ్చేసారా? మేడం మీ పేరు? కళ్యాణి అండి. కళ్యాణి అంటే నీకు ఏం గుర్తొస్తుంది? ఆవిడ కళ్ళు గుర్తొస్తున్నాయి. కళ్ళు కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడు. చూడు కొంచెం జూమ్ వేసి చూడు, లేదంటే నా కళ్ళతో చూడు. నీ కళ్ళతో నేను చూస్తే నాకు ప్రపంచం అంతా నల్లగా కనిపిస్తుంది ఏమో, ఎందుకంటే షేడ్స్ పెట్టుకున్నావు కదా. నా ప్రపంచం ఎప్పుడు కలర్ఫుల్ గా ఉంటది అనమాట. అవును, ఒంటి మీదే కలర్స్ లేవు, ఒంటి మీదే కలర్స్ లేవు. చెప్పండి కళ్యాణి గారు, ఏం చేస్తుంటారు మీరు? ఏం చేస్తుంటానంటే ఒక్కటే చెప్పలేను. సో నేను ఆర్టిస్ట్ అండ్ ఆల్సో డాన్స్ కూడా చేస్తాను. పిల్లలకి అంటే డ్రాయింగ్ క్లాసెస్ అవి ఇవి ఇక్కడ కమ్యూనిటీలో తీసుకు. సో ఇప్పుడు మేడం ఏమని చెప్పారు? డాన్సింగ్, ఆర్టిస్ట్, డ్రాయింగ్ టీచర్, ఇంకెంతకు మించి నేను అడగదలుచుకోలేదు, ఎందుకంటే అందులో ఒక్కటి కూడా మనకి టాలెంట్ లేదు కదా, అందుకని ఎక్కడతో ఆపిచ్చేసాం. అంటే ఆర్టిస్ట్ అంటే మూవీస్ ఫిలిమ్స్ అలాగా లేదండి. ఆర్టిస్ట్ అంటే మనం అంతవరకే. ఆర్టిస్ట్ అంటే ఇది. నేను చిన్నప్పుడు ఈ కొండల మధ్యన సూర్యుని బాగా గీసేవాడిని. కళ్యాణి గారు ఇంత మల్టీ టాలెంటెడ్ కాబట్టి లేట్ చేయకుండా ఫస్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ రౌండ్ పేరు చెప్పు బుజ్జి కన్నా. మీరు చెప్పండి అసలు ఆషాఢం అంటే ఏంటి? నాకు కూడా యాక్చువల్లీ సీరియస్ గా తెలీదు, కామెడీగా చెప్పండి. సో నాకు తెలిసిన ఆషాఢం అంటే కొత్తగా పెళ్ళైనప్పుడు అత్త వాళ్ళ ఇంట్లో ఇద్దరు కలిసి ఉండకూడదు అని, అది ఒకటి తెలుసు. అంటే అప్పుడు సెపరేట్ చేస్తేనే జీవితకాలం కలిసి ఉంటారని. మైసెల్ఫ్ వర్ష. తెలుగు రాదనమాట, నీకు ఇంగ్లీష్ రాదనమాట, అప్పుడు ఇంగ్లీష్ లో ఆన్సర్ ఇచ్చింది. ఓకే వర్ష గారు. హోంజీ. ఐ నో ఓన్లీ గంజి, ఐ నో ఓన్లీ గంజి. एक वर्ड मैं तेलुगु में बोलता, आपको भी तेलुगु में बोलो. हेमा. హేమ చాలా చాలా అందంగా ఉంది. అందంగా ఉంది. దట్ మీన్స్ that girl is a dirty fellow. no she is very sweet. ధనా ధన చాలా చాలా వరస్ట్ గా ఉన్నాడు. బరస్తా గొద్దడుడు.
స్టార్ట్ చేసేద్దాం. మన నెక్స్ట్ రౌండ్ పేరు వచ్చేసి డ్రామాలు చాలు. చాలు. యాక్చువల్గా మేడం మీ ఇద్దరు తెల్లగున్నారు కదా, మధ్య నేనుంటే మేడంకి అర్థం కాలేదు, ఇంగ్లీష్లో చెప్తాను. యూ బోత్ వైట్, ఐఎమ్ బ్లాక్, కాంబినేషన్ నాట్ వర్క్, ఐ కమ్ మిడిల్, యూ వైట్ మధ్యలో బ్లాక్. నలుపు నారాయణ మెచ్చి అంటారు. నలుపు నారాయణ మేడం, మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అత్త కోడళ్ళ మధ్యన గొడవ జరిగినప్పుడు మీ ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఇది ఇంగ్లీష్లో చెప్పడం అంటే నా వల్ల కాదు, నువ్వు చెప్పు. యువర్ డాటర్ ఇన్ లా, ఓకే, ఫైట్ బిట్వీన్ అత్తయ్య, మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, ఆల్ లా ఫైటింగ్, బిగ్ ఫైటింగ్, యువర్ హస్బెండ్ హూ సపోర్ట్? He'll support the kids. వీళ్ళిద్దరి మధ్యలో ఉంటే నేను బాగా ఎవరికి సపోర్ట్ చేస్తారు మీ హస్బెండ్? తెలివైన హస్బెండ్ అయితే ఎవరికి సపోర్ట్ చేయడం, కామ్గా ఉంటాడు. మీ అత్తగారు ఉన్నారు, మీరు ఉన్నారు, బాగా ఫైట్ అయిపోతుంది, ఇంకా ఆప్షన్ లేదనమాట. మీరు మీ అమ్మగారు కావాలా నేను కావాలని కూర్చున్నారు. అమ్మగారినే ఎందుకు? అప్పుడు మీరు ఏం చేస్తారు? ఎలా రియాక్ట్ అవుతారు? ఏం రియాక్ట్ కాము, ఎందుకంటే మేము అమ్మ స్థానంలో ఇప్పుడు ఉన్నాం కాబట్టి. అంటే ఒకప్పుడు అత్తలతో గొడవ పడేవారు, ఇప్పుడు వీళ్ళు అత్తలు అయిపోయారు కదా. సో మన థర్డ్ రౌండ్ వచ్చేసి నీ నీ గూడు చెదిరింది. ధనా, నాకేమనిపిస్తుంది అంటే అందరు ఆడవాళ్ళు ఉన్నారు కదా, సో వీళ్ళందరినీ చూడు ఒక్కొక్కసారి. నా 2 కళ్ళు సరిపోవట్లేదు వీళ్ళని చూడడానికి, అంత బ్యూటిఫుల్ గా ఉన్నారు. సో వీళ్ళందరి అందాలని ఒకసారి ర్యాంప్ వాక్ లాగా చూపిస్తే ఇంకెంత బాగుంటుందో అని నా ఫీలింగ్ అనమాట. నువ్వేమంటావు? నువ్వు? నేను ఏమైనా బాగానే ఉందంటాను. క్యాట్ వాక్ అంటే నీకు తెలుసా? క్యాట్ వాక్ అన్నా కదా, మరి బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ వేస్తున్నాను అంతే. వద్దులే, నీ బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ అనేది ఇదైపోయింది కాబట్టి మన బ్యూటిఫుల్ లేడీస్ ని ఒకసారి అయితే అందరినీ ర్యాంప్ వాక్ చేపించేద్దాం. ఓకేనా? ఓకే So, guys, let's ready now. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు.